పోషణ కోసం ధనం సంపాదించటంలోనే సమాప్తమవుతుంది. సత్యయుగంలో అందరి వద్ద పర్యాప్త ధనము, సంపత్తి, ఆవులు మొదలైనవి ఉంటాయి. అందరికీ తమ తమ చిన్న పెద్దవిగా భవనాలుంటాయి. నిమిత్త మాత్రంగా వస్తువుల యొక్క ఇచ్చిపుచ్చుకోవటం మాత్రమే జరుగుతుంది. కలియుగంలో ప్రయాణం కోసం విద్యుత్తుతో నడిచే అనేక వాహనాలను ఉపయోగిస్తారు. సత్యయుగంలో ప్రమాదం లేని పుష్పక విమానాలుంటాయి. వాటిని 5 సంవత్సరాల పిల్లలు కూడా నడిపిస్తారు. కలియుగంలో ఆహార పదార్థాలు, భోజనంలో కూడా శక్తి లేకుండా పోయింది. సత్యయుగంలో రుచికరమైన లవణం, మధురం, రసవత్తరమైన ఫలాలే ముఖ్య భోజనంగా ఉంటుంది. కొంచెం చేతితో నొక్కగానే ఫలాల నుండి రసం వస్తుంది. ఇప్పుడు స్వయం నిరాకారుడు పరంపిత పరమాత్మ శివుడు కలియుగాన్ని సత్యయుగంగా పరివర్తన చేసే దివ్య కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు.